తాపీ మేస్త్రి 100 కోట్లకు ముంచాడు. చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రే కుటుంబంతో సహా ఉడాయించాడు. తమవాడే కదా అని నమ్మి చిట్టీలు వేసిన వారిని మోసం చేశాడు. వారం రోజులు దాటినా ఇప్పటికీ ఆ 100 కోట్ల తాపీ మేస్త్రితో పాటు అతని కుటుంబం ఆచూకీ లభించలేదు. డబ్బులు తిరిగి ఇస్తాడేమోనన్న ఆశతో ఇంకా బాధితులు అతని ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరికొంతమంది బాధితులు సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ చిట్టీల మోసంపై ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పొట్ట చేత పట్టుకుని అనంతపురం జిల్లాలోని లక్ష్మీపల్లి నుంచి పుల్లయ్య కుటుంబంతో సహా 23 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చాడు. సనత్ నగర్లో గుడిసెలో నివాసం ఉంటూ ముందు కూలీ పనికి, ఆ తర్వాత తాపీ మేస్త్రి పనికి వెళ్లేవాడు. కూలీల అడ్డా మీద అక్కడ ఉన్న మరికొంతమందితో చనువుగా ఉండేవాడు. వారితో మాటా కలుపుతూ కలివిడిగా ఉండేవాడు. ఎంతో నమ్మకంగా, వినయంగా ఉంటున్నట్లు వారి ముందు నటించేవాడు. నెమ్మదిగా తాపీ మేస్త్రి పనికి స్వస్తి పలికి చిట్టీల వ్యాపారం మొదలుపెట్టాడు. 50,000 రూపాయల చిట్టీని ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే 50 లక్షల రూపాయల చిట్టీలు వేసేంత స్థాయికి వెళ్లాడు. రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు కావడంతో సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో నివసించే ఆ ప్రాంతానికి చెందినవారు పుల్లయ్య వద్ద చిట్టీలు వేయడం ప్రారంభించారు. అలా ఇప్పటి వరకు 400 మంది ఇతని దగ్గర చిట్టీలు వేస్తూ వచ్చారు. అయితే చిట్టీల గడువు ముగిసిన తర్వాత అసలు డబ్బులు ఇవ్వకుండా మార్కెట్ రేటు కంటే ఎక్కువగా వడ్డీ ఇస్తానని చెప్పడంతో అతని దగ్గరే డబ్బులు ఉంచారు. ఇలా సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా చిట్టీల బిజినెస్ చేస్తూ వచ్చాడు. తమ డబ్బులు ఇవ్వాలంటూ కొంతమంది పుల్లయ్యను నిలదీస్తూ ఉండడంతో ఫిబ్రవరి 23 నుంచి ఇస్తానని నమ్మబలికాడు పుల్లయ్య. కానీ అంతకుముందే ఇంటి నుంచి కుటుంబంతో సహా ఉడాయించాడు. నాకు 15 లక్షల చీటీలు ఆయన దగ్గరే ఉన్నాయి. మేము రిక్షా కార్మికులు ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్షన్ చేసుకుని వచ్చి రూపాయి కూడబెట్టి ఆయన దగ్గర పెట్టినాం. ఏదంటే మా ఫ్యూచర్లో మా పిల్లలకు కానీ మా నాన్న ఎవరికైనా ముసలోళ్ళకి మాకు ఆధారంగా ఉంటుంది కదా అని ఆయన్ని నమ్మి ఆయన దగ్గర పెడితే ఆయన తీరా మాకు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఆయన పరిచయం. ఇక్కడే ఉంటాడు, రాయలసీమోడే కదా, మా ఊడే కదా అని మేము ఆయన దగ్గర మేము రూపాయి సంపాదించుకునేటివన్నీ ఆయన దగ్గర పెడితే ఆయన మొత్తానికే ఇప్పుడు మాకు తెలియదు అన్నట్టుగా ఒకటే రోజుకే మొత్తం ఎత్తిపోయినాడు. ఆయన లేడు, ఈడ ఏడు వెతికినా దొరకట్లేడు. మేము ఇప్పుడు ఎవరిని అడగల. చిట్టీల ద్వారా సేకరించిన డబ్బంతా రియల్ ఎస్టేట్లో పెట్టాడు. అది కూడా బెంగళూరులో. అనంతపురంకు చెందినవాడు కావడంతో పుల్లయ్యకు బెంగళూరు బిల్డర్లతో పరిచయాలున్నాయి. దీంతో తాను చిట్టీల బిజినెస్లో సంపాదించిన డబ్బును బెంగళూరులో ఉన్న బిల్డర్లకిచ్చాడు. అయితే అక్కడి నుంచి డబ్బులు తిరిగి రాలేదా, లేక బెంగళూరు బిల్డర్లు ఇతన్ని మోసం చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ బిల్డర్లు మోసం చేసి ఉంటే డబ్బు తిరిగివ్వలేక ముఖం చాటేశాడా అనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. కానీ ముందు నుంచే పుల్లయ్య పారిపోవాలని భావించినట్లు తెలుస్తోంది. తనతో పాటు తన కుటుంబాన్ని వెంట తీసుకువెళ్లడంతో పక్కా ప్లాన్ ప్రకారమే పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. 20 లక్షల సీటు వేసినాం సార్. ఇప్పుడు 20 నెలలు అయింది. ఇంకొక 5 నెలలు అయింటే మన వచ్చేది సీటీ. ఇంటింటి కాడ పోయి అమ్మ అని అడిగడిగి మేము ఇప్పించుకొని వచ్చి 70,000 80,000 కట్టినాం సార్. ఇప్పుడు మేము ఏం చేయాలి? చూడండి, ఇక నాది అయిపోయింది, డిసెంబర్లో అయిపోయింది. నాకు 10 లక్షలు రావాలి. నాకు ఇప్పుడు నాకు రాలే. నాకు అమౌంట్ మా అన్నకు రాలేదు. ఇది మాకు ఇది చూడండి, ఇది నాది ప్రూఫ్తో సగిలి ఉంది. నాది 10 లక్షలు నాది రావాలా. ప్రస్తుతం పుల్లయ్య నివాసం ఉంటున్న ఇల్లు కూడా బ్యాంక్ లోన్తో ఉందని బాధితులు చెబుతున్నారు. డబ్బులు ఎలాగూ తిరిగి ఇవ్వలేనని అనుకున్న పుల్లయ్య తనతో పాటు తన కుటుంబం మొత్తాన్ని తీసుకుని వెళ్లి ఉంటాడని తెలుస్తోంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రాథమికంగా దర్యాప్తు చేసిన పోలీసులు సుమారు 110 కోట్ల రూపాయల వరకు ఉంటుందని భావిస్తున్నారు. రూపాయి కూడబెట్టి చిట్టీలు కట్టామని తమ డబ్బులు ఇప్పించే విధంగా చూడాలని బాధితులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పుల్లయ్య కుటుంబంతో సహా బెంగళూరుకు పారిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పుల్లయ్యతో పాటు అతని కుటుంబ సభ్యులు సైతం తమ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆచూకీ కనిపెట్టడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.